నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 40. ఇంకా కథలోకి వెళ్తే, సుప్రజ తన స్కూటీ స్టార్ట్ చేయగానే కృతి వెనక కూర్చుంది. అక్క, ప్రెగ్నెన్సీ విషయం అమ్మ వాళ్ళతో చెప్పకని కృతి అనగానే, ఎందుకు చెప్తాను, నీ అంతటి నువ్వు చెప్పే వరకు నేను ఎవ్వరికీ చెప్పను అంది సుప్రజ. ప్రామిస్ అని అడిగింది కృతి. నేను అలాంటివి నమ్మనని నీకు తెలుసుగా, కానీ నేను నీకు మాటిస్తున్నాను, చెప్పను అంది సుప్రజ. అంతే, కృతి సుప్రజను హక్ చేసుకుని మా మంచి అక్క అంది. సరే, రిషి దగ్గరికి వెళ్దామని అడిగింది సుప్రజ. ఒకసారి ఫోన్ చేస్తానుండంటూ రిషికి కాల్ చేసింది కృతి. కానీ రిషి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 3 times చేసినా లిఫ్ట్ చేయలేదు. మేబీ బిజీగా ఉన్నాడేమో అక్క, మెసేజ్ చేస్తాను, చూసుకుని చేస్తాడంటూ కాల్ మీ అర్జెంట్ అని మెసేజ్ పెట్టింది కృతి. అయితే ఇంటికేనా అని అడిగింది సుప్రజ. కృతి డల్గా అవునంది. వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి రిషి నుండి కాల్ వచ్చింది. సారీ చిన్ను, చూడలేదు. ఏంటి అర్జెంట్ అన్నా? మా అక్కని దగ్గరికి వెళ్దామంటే కాల్ చేశాను. అవునా, నేను మా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఎందుకు? రేపటి నుంచి మా సార్ నాకే ఇన్స్టిట్యూట్ని అప్పగిస్తున్నారు, అందుకే రమ్మంటే వెళ్ళాను. నువ్వేం చెప్పావు? ఓకే చెప్పాను. ఆ మాట కృతి సైలెంట్గా ఉండిపోయింది. అలా అన్న ట్రయల్సే నాపను, అదే ఇది ఇదే అన్నాడు రిషి. సరే, ఏమైనా తిన్నావా అని అడిగింది కృతి. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను, చాణక్య వండేసి ఉంటాడన్నాడు రిషి. రిషి, నీకొక విషయం అని కృతి మాట్లాడుతుండగా కిషోర్ బయటకొచ్చి, ఏంటి అక్క చెల్లెలు లోపలికి రారా అని అడిగాడు. దాంతో కృతి రిషితో, నేను మళ్ళీ కాల్ చేస్తానంది. చిన్ను, బాగా గుర్తొస్తున్నా, ఆ షవర్ బాత్ అని రిషి అంటుంటే కృతి కాల్ కట్ చేసింది. దాంతో రిషి తలకొట్టుకుంటూ, ఏంటో మొగుడితో మాట్లాడడానికి కూడా తండ్రికి భయపడుతుంది అనుకున్నాడు. కృతి సుప్రజ లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్మమ్మ, మీకోసం ఎదురు చూస్తున్నామంది. ఎందుకే అని అడిగింది సుప్రజ. మనం నెక్స్ట్ వీక్ వేరేంటికి షిఫ్ట్ అవుతున్నామన్నాడు కిషోర్. దాంతో కృతి ధైర్యం చేసి, మనం కాదు నాన్న, మీరు, నేను 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 రిషి దగ్గర వెళ్ళిపోదాం అనుకుంటున్నానంది. ఆ మాటకి శ్రావణి కోపంగా తన దగ్గరకు వస్తుంటే కిషోర్ చేత్తో ఆగమని సైగ చేసి అక్కడున్న సోఫాలో కూర్చుని కృతిని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. కృతి వచ్చి పక్కనే కూర్చుంది. చూడు చిన్నోడా, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు అతను నచ్చడు. కారణం అతని బ్యాక్గ్రౌండ్. అతనే చెప్పేవాడు మీకు, వాళ్ళమ్మ తను సరిగా పట్టించుకోదని, వేరే పెళ్లి చేసుకొని ఇతను దూరం పెట్టిందని. నెక్స్ట్ అతను ఫైనాన్షియల్ స్టేటస్. ఏ తండ్రి అయినా తన కూతురికి మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. తప్పు కాదేమో అది. ఇంకా ముఖ్యంగా అతని యాటిట్యూడ్. మనిషికి పైసా సంపాదన లేకపోయినా అహంకారం ఉంది. ఆ మాటల కృతి, డాడీ మీరు విషయం తప్పుగా అర్థం చేసుకున్నారు, తనది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పొగరు కాదు అంది. సరే, కాసేపు నీ మాటే కరెక్ట్ అనుకుందాం. ఆ రోజు నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తేనే చెప్పావు నీకు పెళ్ళయిందని. అంటే నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయకపోతే ఎప్పటికీ చెప్పవా అని అడిగాడు కిషోర్. కృతి సైలెంట్ అయింది. ఆ రోజు నువ్వేమన్నా, తనకు టైం ఇవ్వండి తను ప్రూవ్ చేసుకోవడానికి అని. ఏది 2 నెలలైంది, ఏం ప్రూవ్ చేసుకున్నాడు అని అడిగేసరికి తండ్రి కాపోతున్నాడు, ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి అనుకుంది సుప్రజ. ఇంకొకటి అతని ఫీల్డ్. నాకు సినిమాలంటే ఇష్టం, కానీ ఆ ఫీల్డ్ ఏంటి, హీరోగా ఎలా రావాలి, ఇలాంటివి నాకు తెలియదు. మరి అలాంటప్పుడు అతను ఆ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? సరే, అది అతని ఇంట్రెస్ట్, అతని ఇష్టం. ఇప్పటికే మీ పెళ్లి జరిగి 8 నెలలైంది. అదే పరిస్థితుల్లో చేసుకున్నా, నాకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు తన భార్యవి. మరి అలాంటప్పుడు నేను తీసుకెళ్లి ఫ్యామిలీ పెట్టాలి. మన తాహతకు తగ్గ సామాన్లు ఎలాగూ తను కొనలేడు. ఇంకా నువ్వే నాకు తెలియకుండా ఎంతో హెల్ప్ చేసావు. ఇప్పటికైనా అతను మారమను, కొంచెం ఆ బలుపు తగ్గించుకొని ఏదైనా సెటిల్ అయ్యేదారి వెతుక్కోమను. నీకు తన మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల ఇవన్నీ కనపడటం లేదు. ఇదంతా విని కూడా నువ్వు అదంతా కలిసి ఉండాలనుకుంటే నేనేం అడ్డం చెప్పను అని ఆపి కృతి వైపు చూశాడు కిషోర్. కృతి పైకి లేచి స్థిరంగా, డాడీ మీరు చెప్పినవన్నీ కరెక్టే అని మీతో ఏకీభవించలేను. మిగతావి ఎట్లా ఉన్నా ఇప్పుడు రిషి సెటిల్ అవబోతున్నాడు అనగానే, ఏ ఫీల్డ్లో అని అడిగాడు కిషోర్. డాన్సింగ్ ఇన్స్టిట్యూట్, తను అక్కడే నేర్చుకున్నాడు, ఇప్పుడు అక్కడే డాన్స్ మాస్టర్గా చేరాడు. అది విన్న కిషోర్, అంటే చివరికి అలా చేరాడా? నీకు అలా రాస్తుంటే నేనేం చేయను. సరే, రేపు పంతులు గారితో మాట్లాడి మంచి రోజు చూడమంటాను.
నేను, అమ్మ, అక్క, అమ్మమ్మ నలుగురం కలిసి నిన్న అతనికి అప్పగిస్తాం. మంచిలో చూసుకోమని అనేసి శ్రావణితో అన్నం పెట్టు, ఇంకా వాళ్ళ కాపురానికి కావాల్సినవన్నీ వెళ్ళి కొనుక్కునిరా అన్నాడు. ఇప్పుడు అవేం వద్దు డాడీ అని కృతి అంటుంటే కిషోర్ చెయ్యి అడ్డం పెట్టి, నా బాధ్యత నన్ను చేయని, ఇంకా ముఖ్య విషయం, అతన్ని ఒకసారి మనం కలుద్దాం అంటూ వెళ్ళిపోయాడు కిషోర్. శ్రావణి వాళ్ళ అమ్మతో, అమ్మ సుప్రజతో లిస్ట్ రాయించని చెప్పి సుప్రజతో, రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళకు, మనం బజార్కి వెళ్దాం అనేసి కిషోర్ దగ్గరికి వెళ్ళింది శ్రావణి. ఇదంతా చూసిన కృతి, అమ్మయ్య ఒక టెన్షన్ తీరింది, ఇప్పుడు మా ఆయనకి చెప్పాలి ఇవన్నీ అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రిషికి కాల్ చేసింది. రిషి లిఫ్ట్ చేయగానే, ఇప్పుడు చెప్పండి శ్రీవారు, బాగా గుర్తొస్తున్నానా? ఇంకేంటన్నా, షవర్ బాత్ రెడీగా ఉండు, వారం తర్వాత రోజు షవర్ బాత్, ముందు చాణక్యను వేరే ఇల్లు వెతుక్కోమను అంటుంటే రిషి కొంచెం తట్టుకో బుడ్డి, నువ్వేం చెప్తున్నావు అని అడిగాడు. మా నాన్న నన్ను నీకు అప్పగిస్తానన్నారు, మనం ఫ్యామిలీ పెట్టబోతున్నాం అన్నది కృతి. చిన్ను నన్ను మాట్లాడిని, సడన్గా మీ బాబుకి ఏంటంత తొందర అని రిషి అనగానే, రిషి ఏంటి బాబు అనే పదం మానవా అని అడిగింది కృతి. మరి మావయ్య గారిని పిలవమంటావా? అలాంటివి ముఖ్యంగా ఆయన చూస్తే నాకు అలా పిలవాలనిపించదు. రిషి నువ్వు మారవా? ముందు ఆయన మారమను, ఆయన మారుతున్నాడు కాబట్టే మన ఇద్దరం కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు. నమ్మమంటావా? ఇప్పుడు నువ్వు నమ్మడం కాదు, ముందు మా డాడీ నీతో మాట్లాడాలంటున్నారు, మా ఇంటికి రా. ఎందుకట? పిలిచి అవమానించడానికా? నేను రాను అనగానే కృతికి కోపం వచ్చింది. రిషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకైనా అర్థమవుతుందా? నేను క్లారిటీగానే ఉన్నాను, నీకే క్లారిటీ లేదన్నాడు రిషి. సరే మరి ఉంటా అని ఫోన్ పెట్టేసింది కృతి. కృతికి రిషికి ఇద్దరికి ఫస్ట్ టైం కోపం వచ్చింది. ఇంకా కృతి అన్నం తినేసి పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి కాల్ చేశాడు, కానీ కృతి లిఫ్ట్ చేయలేదు. 4 టైమ్స్ చేసి మెసేజ్ చేశాడు. కోపం పోలేదా డియర్, ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి, లవ్ యూ. అది చూసిన కృతి కాల్ చేసింది. ఏంటే మొగుడు మొహం మీద ఫోన్ పెట్టేశావు, బొత్తిగా భయం లేకుండా పోయింది. షవర్ బాత్స్ రోజుకి 4-5 సార్లు చేద్దామని రిషి అనగానే రిషి అంటూ తీయగా పిలిచింది కృతి. చిన్నుగా అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు రిషి. కృతి ఇంకా గారంగా, నేను చెప్పేది విను ప్లీజ్, లేకపోతే నా నడుంతో ఆడుకొని ఇవ్వను నిన్ను, నా దగ్గర బజ్జు అని ఇవ్వను అనగానే, అంత మాట అనకే, నేను నడుం చూడకుండా నేను ఉండలేను, ఐ లవ్ ఇట్. సరే చెప్పు అన్నాడు రిషి. నేను నీతో మాట్లాడాలి, ఎక్కడ కలుద్దాం అని అడిగింది కృతి. మన పార్క్ వచ్చేసే, ఎప్పుడు వస్తావు అనగానే, అమ్మ వాళ్ళు మన కాపురానికి కావాల్సిన సామాన్లు తేవడానికి వెళ్తున్నారు, నన్ను రమ్మన్నారు, అదయ్యాక కాల్ చేస్తాను అంది కృతి. ప్లీజ్ చిన్ను అలాంటివేం వద్దు, అసలు ఇంకో నెలలో నేను వేరే ప్లాన్లో ఉన్నాను, ముందు మీ వాళ్ళకి చెప్పవన్నీ ఆపించు అన్నాడు రిషి. అబ్బా మళ్ళీ మొదటికొచ్చావా, నేను చెప్పేదే ఫైనల్, నేను కాల్ చేసినప్పుడు నువ్వు పార్కుకి రా, బై అంటూ రిషికి మరో ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది కృతి. చిన్ను ఈ వారంలో ఎన్నో జరిగాయి, నీకు ఇప్పుడు ఏం చెప్పలేను, చెప్పను కూడా. నేను అనుకున్నది సక్సెస్ అయితే నీకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అప్పుడు మీ నాన్న కొనేదేంటి, మనమే అన్నీ కొనుక్కోవచ్చు. సాయంత్రం నీ దగ్గరకు వస్తే నన్ను కన్విన్స్ చేస్తావు నువ్వు, అందుకే నేను రాలేను అనుకున్నాడు రిషి. ఆ రోజు కృతి శ్రావణి వాళ్ళతో కలిసి షాపింగ్ చేసింది. శ్రావణి ముందు కోపంగా ఉన్న ఒక రెస్టారెంట్లో తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెఫ్స్ కృతి దగ్గరకు వచ్చి పొగడ్డం, తన కూతురంత ఫేమస్ చెఫ్ అయిందనే ఆనందంలో కోపం మర్చిపోయి కృతితో నార్మల్ అయింది. నలుగురు చాలా ఆనందంగా సరదాగా గడిపారు. షాపింగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ అమ్మకి రిషిని కలిసి వస్తానని చెప్పింది. సుప్రజ వాళ్ళు వెళ్ళగానే కృతి రిషికి కాల్ చేసింది, కానీ రిషి లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టింది, నేను బయలుదేరాను నువ్వు వచ్చేయని. క్యాబ్ బుక్ చేసుకుంది. తన ఆనందం అయితే వర్ణనాతీతం. ఒకవైపు వాళ్ళమ్మ తనతో ఇదివరకట్లా ఉండడం, ఇంకోవైపు వాళ్ళ నాన్న రిషి దగ్గరికి తనను పంపించడం, అన్నింటికన్నా తను ప్రెగ్నెంట్. రిషికి వెళ్ళగానే ఎలా చెప్పాలి, రిషి నీకు గుడ్ న్యూస్. అప్పుడు రిషి ఏంటది బుడ్డి అని అడుగుతాడు. అప్పుడు నేను నీ బుడ్డోడికి ఇంకో బుడ్డోడు పుడుతున్నాడు అంటాను. హే అంటూ నన్ను ఎత్తుకుంటాడు రిషి. ఇది బాగోలేదు. ముందు నేను రిషిని చూడగానే సీరియస్ అవుతాను, దాంతోపాటు రీజన్ అడుగుతాడు. నేను చెప్పను, వాడు నన్ను బ్రతిమలాడతాడు. అప్పుడు నేను నీకు తొందర అని తెలుసు, కానీ ఇంత తొందర అనుకోలేదు. అప్పుడు వాడు ఏమైంది చిన్ను అనగానే
నేను నవ్వుతూ తన చేతులు నా పొట్ట మీద పెట్టి ఐఎమ్ ప్రెగ్నెంట్ అంటాను. అంతే, వాడి షాక్. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ పార్క్ దగ్గరకు వచ్చేసింది కృతి. క్యాబ్ దిగి లోపలికి వెళ్ళింది. రిషికి కాల్ చేసింది, కానీ రిషి లిఫ్ట్ చేయలేదు. మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. ఎన్నోసార్లు కాల్ చేసింది. ఆ తర్వాత అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఎంత ఆనందంగా వచ్చాను. ఏంటి ఇలా జరిగింది? రిషి కావాలని రాలేదని కృతి అనుకోలేదు. తనకి ఏమైనా అయ్యిందని టెన్షన్ పడుతూ అక్కడే కూర్చుంది కృతి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ లిజనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.